చంటి మంచి అబ్బాయిని అందరూ చెప్తూ ఉంటే వింటూ ఉంటాను. ఈ స్కిట్ చూడండి, ఎంత మంచోడో మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ హిస్ టీమ్. అరే జాను జిగర్ ఆవో మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావు ఒంటిల తుఫాను, ఓసారి వచ్చినాక నువ్వు మళ్ళీ వంచిపోను, అరే లవ్ టైము సీయు మై డోల్ 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 డోల్. అమ్మంటే మెరిచే దీపం కురిచేవానా. అమ్మ నాన్న ఎక్కడ వెళ్ళాడే? బా వస్తలేడ్రా. అప్పటికప్పుడు తాండ్రి ఆవకాయ తాండ్రి చెవుట్కో తాండ్రి. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడే? అబ్బా వస్తా అని చెప్పానా? దూది బిల్ల దుక్కుడు బిల్ల దాకా బిల్ల ఎక్కడి దంగా ఎక్కడే గప్చే. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడే? అబ్బా వస్తాలేడ్రా. నాన్న యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం ఎప్పుడొస్తాడు? వస్తలేడ్రా. వస్తాడమ్మా. దా బంగారం. అమ్మ నాకు నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, కాలనీలో దొంగలు ఉన్నాడంట. నేను సామాన్ తీసుకొని వస్తాను, మీరు చక్కగా ఆడుకోండి, ఎవ్వరు రానివద్దు ఇంటికి. ఓకేనా? ఓకే ఓకే. తమ్ముడు ఇలాగా మనం ఆట ఆడుకుందాం. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్ల పోయి రంగ ఆలకించి రంగ. తమ్ముడు అమ్మ చెప్పినట్టు ఎవడో దొంగ నాకొచ్చాడు, చాలా లావుగా ఎత్తుగా ఉన్నాడు. నువ్వు మగోడు కదా, నువ్వే అటాక్ చేయాలి. దొంగరే ఇంత కొడుతున్నాడేట్రా? దొంగమ్మా. దొంగమ్మా కాదు నాన్న, ఈయన మీ నాన్నగారు. డాడీ. ఎవరా ఇది? మన అమ్మాయి అండి. అమ్మా దానికి నువ్వు అమ్మాయిలా ఉన్నావు. ఈడెవడు? మీ అబ్బాయి అండి. కాలేజీకి వెళ్తున్నాడా స్కూల్కి వెళ్తున్నాడా? స్కూల్కి వెళ్తున్నాండి. నాన్న నాన్న మాకేం తెచ్చా ఊరు నుంచి? నువ్వు ఎగరేకు ఎగరేకు. బొమ్మ నాకు, తీసుకో. ఈ బొమ్మ నాకే. మీరు బొమ్మలతో ఆడుకోండి, నేను కాసేపు అమ్మతో. ఇది నాకు. తీసుకో. ఇదేంటి? గన్ను తుప్పు పట్టిపోయింది. 10 సంవత్సరాల నుంచి వాడపోతే తుప్పు పడుతుందిరా. ఇది నాకు 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 నాన్న గన్ను ఇరిగిపోయింది నాన్న. ఇన్ని మొక్కలు చేశారంట్రా? తుప్పు పట్టింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఉండలేండి గన్నీ కదా. ఏంటి ఇది? 10 సంవత్సరాల తర్వాత వస్తే టార్చర్ అంటే? అమ్మా నాన్న మోసం చేశాడే, డూప్లికేట్ గన్ తీసుకొచ్చి. ఎక్కడ చేశాను? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇదిగో ఇందులో 2000 బఠానీలు ఉన్నాయి. నాన్న మీకోసం కాశ్మీర్ నుంచి తీసుకొచ్చాడు. ఒక్కొక్కటి తినాలా. గుత్తులుగా తిన్నారనుకో, ఒక్కొక్కటి తినాలి, లెక్క పెట్టి చెప్పాలి. ఓకే కరెక్ట్ గా లెక్క పెట్టాలి. 1 2 3 4 15 30. నాన్న 2000 శనగలు లేవు, 500 శనగలే ఉన్నాయి. అంటే మిగతా నువ్వు తినేచావా? ఇంకా తినలేదురా. మరి ఇలా పెట్టండి. ఇప్పుడు మనకు ఆట ఆడు. ఈ ఆట ఏంటంటే, నేను మహారాజు, అమ్మ మహారాణి. అబ్బా మీరు యువరాజు యువరాణి. ఇప్పుడు మనం 17వ శతాబ్దంలో ఉన్నాం. ఇదిగో ఆ రోజులో తండ్రి మాట జవదాడకూడదు. మహారాణికి ఆకలేస్తుందంట, వెళ్ళి చాక్లెట్లు తీసుకుని రమ్ము. వీణ వేణువైన సరిగమ విన్నావా? మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? 16వ శతాబ్దం. 16వ శతాబ్దంలో చాక్లెట్లు ఎక్కడ దొరుకుతున్నాయి? అమ్మా నాన్న మోసం చేశాడే. ఎందుకు మోసం చేశారండి? పిల్లలు ఇలాగే పెంచేది, డిసిప్లిన్ లేదు, ఏమీ లేదు. ఇలా కాదు గాని మీరు కూడా నాలా మంచి ఆఫీసర్లు అవ్వాలి. పువ్వు పుట్టగానే పరిమళించదురా, కొడుకు ప్రయోజకుడు అయితేనే పరిమళించినట్టు. ఇప్పుడు ఏంటంటే మనం దొంగ పోలీసు ఆడుకుందాం. నేను దొంగ అంట, నువ్వు ఆడ పోలీసు, నువ్వు మగ పోలీసు. ఓకేనా? నన్ను మీరు పట్టుకోవాలి. ఒకసారి బయటకు వెళ్ళిపోండి. దొంగుండాలెక్కడా 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 దొంగుండాలెక్కడా. తమ్ముడు ఇంతకంటే మంచి అవకాశం రాదు. వేసే తమ్ముడి దొంగోండి దొరికేచ్చాడు.
దొంగతనానికి వస్తావా? మా అమ్మని పట్టుకుంటావా నువ్వు? మా అమ్మని అయిపోయిందిరా దొంగ దొరికేసాడు. అదేంటండి ఎటు వెళ్తున్నారండి? ఎటు వెళ్తున్నారు? ఏమండి ఎటు వెళ్తున్నారు? యుద్ధానికి వెళ్తాను, ఇక్కడ చేయలేకపోయి అక్కడ చేస్తా. నువ్వు నాతో కాపురం చేయాలనుకుంటే వీళ్ళిద్దరిని యుద్ధానికి పంపించే, లేకపోతే నువ్వు వేరు వచ్చి అక్కడ జాయిన్ అవ్వు. ఏమండి నా వల్ల కాదు, పోలే. ఏమండి ఏయ్, ఎలా? ఏమండి follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. లెట్స్ ఆస్క్ జడ్జెస్ ఎలా నచ్చిందో వాళ్ళకి. నాగబాబు గారు బాగుంది. యుద్ధం నుంచి వచ్చిన భాస్కర్ కి సంకల్ నాగించి పంపించాం. గుడ్, మంచి అంటే ఇచ్చారు. అందమైన రోజా గారు అండ్ భాస్కర్ సాటిజం గుసగుసలాడింది, బాగుంది అసలు, సూపర్. థ్యాంక్ యూ రోజా గారు. నందిని గారు ఏమండి భాస్కర్ గారు, మీరు చంటి ఎప్పుడన్నా గొడవ పడ్డారా ఇంతకు ముందు? ఎవరో గొడవ పెట్టారు, వీడికి పడ్డాయి. చాలా చాలా బాగా ఇచ్చారు, ఫెంటాస్టిక్. శౌర్య ఒక ఫ్యామిలీ గొడవ పడినట్టుంది నా ముందు. చాలా అందమైన గొడవ. తండ్రి మాత్రం గొడవ వేరే రేంజ్ లో పడుతున్నాడు. ఈ దౌర్భాగ్యం ఎవరికి ఉండకూడదని కోరుకుంటున్నా. హేమంత్ నాకు అసలు మా చంటి గురించి ఏమైనా చెప్పాలంటే సగం భయం వేస్తుంటుంది. మరి దారుణం కొడతాడు అయితే, అసలు తెలిసండి నేను నిజంగా చాలా దరిద్రం కొడుతుంటాడు. చాలా దరిద్రంగా కొడతాను, బాగా ఈసారి నుంచి కమ్మగా కొడతాను.